హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి మడత కాజా అండి. ఈ మడత కాజా స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. అచ్చం స్వీట్ షాప్లో కొన్న టేస్టే వస్తాయండి. చాలా మంది ఈ స్వీట్ చేయడం చాలా కష్టం అనుకుంటారండి. ఈ స్వీట్ ని సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ప్రిపేర్ చేసినట్టు చేస్తే కొలతలతోటి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి. నేను చేసిన ఈ కాజాలైతే జ్యూసీగా పొరలుగా చాలా బాగా వచ్చాయండి. మీరు వన్ టైం ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 1 బౌల్లో 1 కప్పు మైదా అయితే యాడ్ చేస్తున్నాను. అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 1 టైం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను గీ యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేయడం వల్ల మడత కాజాలు చాలా టేస్టీగా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. మొత్తం 1 టైం మిక్స్ చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే చూసారా ఎలా వచ్చిందో, ఇలా రావాలి. నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి ముద్దనైతే రెడీ చేసిన తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క బౌల్ని తీసుకొని ఇలాగా చపాతీలాగా చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలాగే బాల్స్ అన్నిటిని చపాతీలాగా చేసుకోవాలి. 1 బౌల్ చపాతీ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా. నెక్స్ట్ అయితే పిండిని చల్లుకోవాలి. ఈ పిండి మైదా కాదండి, కార్న్‌ఫ్లోర్. ఈ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ స్వీట్ అయితే. చాలా మంది మైదా యాడ్ చేస్తారండి. ఈసారి మీరు చేసేటప్పుడు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఒకదానిపైన ఒకటి యాడ్ చేసుకొని చపాతీ ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఫోల్డ్ చేశాక లాస్ట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫోల్డ్ చేయాలండి. నెక్స్ట్ అయితే షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాము. 1 బౌల్లో మనం ఎంతైతే కప్పుతో మైదా తీసుకున్నామో అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. సిరప్ అయితే కొంచెం రెడీ అవుతున్నప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. నేనైతే లెమన్ కూడా కొంచెం జ్యూస్ యాడ్ చేశాను. సిరప్ పైన ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మడత కాజాలని యాడ్ చేయాలి. మంట ఎక్కువ పెట్టేసుకోకూడదండి, సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంట తక్కువగా పెట్టుకోవడం వల్ల లోపల అనేది క్రంచీగా చాలా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా 2 వైపులు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే సిరప్లో యాడ్ చేసుకోవాలండి. ఈ సిరప్ వేడిగా ఉండాలండి. ఒకవేళ చల్లగా అయిపోతే మళ్ళీ హీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయితే ఈ మడత కాజాల్ని సిరప్లో ఉంచాలండి. అప్పుడైతే మడత కాజా మంచిగా సిరప్ని పీల్చుకుంటుంది. అంతే అండి, సింపుల్గా టేస్టీగా మడత కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.